నా పేరు ఎండి మహబూబ్. ఏం చేస్తుంటారు? ఫ్రూట్ షాప్. ఫ్రూట్ షాప్ ఎట్లా నడుస్తుంది business? మంచిగా ఉన్నది. సో ఎట్లుండే గత ప్రభుత్వం ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది? గత ప్రభుత్వం ఏం లేదు, సున్నానే. ఈ ఎందుకు ప్రభుత్వం ఏకంగా సున్నా ఆ అంటే పా- ఏం చేయలే? ఏం చేయలేదు మాకు. ఉమ్, మాకేమీ చేయలేదు. ఆ పార్టీలో నుండి దీంట్లోకి వచ్చినాం, కాంగ్రెస్ పార్టీలోకి. ఇల్లు వచ్చింది, కరెంట్ ఫ్రీ, TRS లో గ్యాస్. ఉన్నారా మీరు? గ్యాస్ ఇంతకుముందు ఒకటి ఏం లేదు. ఉమ్, ఇప్పుడు ఏమేమి వచ్చినాయి మరి? ఇల్లు వచ్చింది, కరెంటు మాఫీ, ఉమ్, సిలిండరు ఉమ్. అన్నీ ఫ్రీ అవుతున్నది. మంచిగా ఉన్నది ప్రభుత్వం ఇది. రుణమాఫీ అయిందా? భూమి లేదు మాకు. లేదా? అయిన వాళ్ళకి అయింది, మాకైతే లేదు. ఇప్పుడు అయిన వాళ్ళకి అయింది, మాకు లేదు. మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటున్నా? ఆ, పక్కా. మరి కరెంట్ పోతుంది అంటారు ఓకే. ఏం లేదమ్మా, అది తప్పు, అవధం. అది అవధం, అది అవధం ముచ్చట్లు అవి. అంటే జడికి ఒకసారి కరెంట్ పోతుంది, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోలేదు అంటూ. లేదు, అట్లా లేదు. వర్క్ ఏమైనా వర్క్ ఉంటేనే కరెంట్ పోతుంది. 24 గంటలు ఉన్నది కరెంటు, అది తప్పు. మంచిగా మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారా? వాళ్ళే వస్తారు, కాంగ్రెస్ పక్కా. కేసీఆర్ చేసుకున్నాడు, మన ఏరియాలో చేసేవాడు ముఖ్యమంత్రి చేస్తున్నాము. ఇప్పుడైతే ఇప్పుడు ఏంటంటే గుండె అయితే నిండిండు, అందుకే ఓట్లు వేసిండ్రు కాబట్టి మంచిగా ఉండాలి. ఎందుకంటే అన్ని ఇప్పుడు కరెంటు పిరి కరెంట్ పిరి ఇచ్చిండు. కరెంట్ ఏమేమి వస్తున్నాయి? మీ ఇంటికి ఏమేమి వస్తున్నాయి? మా ఇంటికి ఏమేమి వస్తున్నాయంటే సన్నబియ్యం పిరి, సన్నబియ్యం ఇస్తుండు ఇప్పుడు నుంచి. కరెంట్ బిల్లు పిరి, ఈ రైతు బంధు జర వేయలేడు, ఇది బస్సు పిరి పెట్టినందుకు అట్లా దాని మీద బలం నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది. ఆయన వస్తే టైం పడుతుంది, వేస్తాడు. అది కరెంట్ బిల్లు అదే పిరి, అన్ని పిరి. ఏం పేరమ్మా నీ పేరు? నర్సమ్మ. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేసుకున్నాం. వ్యవసాయం చేస్తున్నావు. ఏమేమి వేసినావు? కొత్తిమీర, పుంటికూర, కోయిగూర, అన్న ఆకుకూరలా? అన్ని ఆకుకూరలే, అన్ని ఆకుకూరలు చేస్తాము. ఇక ఇప్పుడు మా కోడలు చెయ్యి అట్లా అయినందుకు బంద్ చేసుకున్నాం. ఇక ఏదో చేసుకొని బతుకుతున్నాం. ఇక ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా? ఇక అప్పటిది అప్పుడే మంచిగా ఉన్నది, ఇక ఇప్పటిది ఇప్పుడే అనుకుంటున్నారు కదా. ఇప్పటిది ఇప్పుడే మంచిగా ఉన్నది అంటున్నారు, అప్పటిది అప్పుడే మంచిగా ఉంది అంటున్నారు. నీకేది నచ్చింది? నాకేది నచ్చిందంటే ఇక కరెంట్ పిరి చేసిండ్రు. జీరో బిల్ వస్తుందా? వస్తుందా? ఇంకేమేమి వస్తున్నాయి నీకు? నాకు ఇంకేం వస్తలేదు. ఇవే ఇక కరెంట్ బిల్లు మాపోయింది, ఇక బస్సు పిరి ఉన్నది. మరి బస్సులో పోతాము, ఏడికి పోయినా కానీ పోతున్నాం. బస్సులోనే పోతాం. పోతా. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. మంచిగా ఉన్నాయి. మరి బియ్యం బాగాలేమంటారు కొంతమంది. మంచిగానే ఉన్నాయి. ఏమంటే నూక లేకుంటే జరడ పట్టుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం. మంచిగా తింటున్నాము, మేము తింటున్నాం. మరి ఇప్పుడు ఎలక్షన్లు అయితేనే, మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నాం? ఇక ఎవరిని గెలిపిస్తామంటే ఇక అప్పుడు ఆయననే వచ్చండి, ఇప్పుడు ఈయన ఎక్కండి, ఈయనకు నడిపిస్తున్నాం. ఇక మా కొడుకే నిలబడ్డాడు. చేస్తాడు మరి మీ కొడుకు మంచిగా పని చేస్తాడు? చేస్తాడు. కొడుకు అని చెప్తున్నావు కదా. అట్లా కాదు, ఎవరైనా కానీ ఒకటే మనకు, కానీ మా కొడుకు చేస్తాడు. ఏం చేద్దాం? ఏమైనా చెప్పిండా ఇవి చేద్దామని నీతో ఎప్పుడైనా మాట్లాడిండా? మాట్లాడండి. ఏం చేస్తాడంటే ఊరికి గెలిచిన తర్వాత? ఇప్పుడు సాకలకు అది కట్టిస్తా అంటున్నాడు, రోలు చేస్తా అంటున్నాడు, మోరీలు చేస్తా అంటున్నాడు. ఇంక ఇప్పుడు పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు చేస్తా అంటున్నాడు. ఇక అన్ని చేస్తా అంటుండు. నీ కొడుకు పేరు ఏం పేరు? శ్రీశైలం. చేస్తా అంటు. మరి గెలుస్తాడా? మరి ఇక దేవునికి ఎరకాలి, దేవునికి ఎరక, మన చేతులు ఏముంటది. కొడుకు కోసం నువ్వు ప్రచారం దిగినావా? ఎట్లా అంటున్నారు మరి నీ కొడుకు గురించి మనం చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు, చేస్తాడు అంటున్నారు, చేస్తారు అంటున్నాడు.